హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా ఈ వీడియోని క్లిక్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఒక రెసిపీతో వచ్చిన. ఇది బొరుగులు అనమాట. ఈ క్లైమేట్కి మెత్తగా అయిపోయినాయి, అందుకోసమే దాన్ని కొంచెం వేడి చేసుకొని క్రంచిగా అయ్యేటట్లు పక్కన పెట్టుకున్నా. బరుగులు అంటుంది, మళ్ళీ మట్టి వేస్తుంది ఏంది అని అనుకుంటున్నారా? అనుకోవద్దండి అస్సలు. ఇదైతే బెల్లం పొడి మిగిలిందంట. అది అంగట్లో నుంచి మా నాన్న తెచ్చింటే అది వేసుకుంటున్నాము. ఇంకా వాటర్ వేసి మా అమ్మ దానికి తగినంత కలుపుతుంది. నేను ఇలాంటివి చేసేటప్పుడు మర్యాదగా ఉన్నాను అనమాట. దగ్గర పోయి వీడియో తీస్తా అంటే వేరే దానికి తగులుకునింది గాయస్, గిన్నెకు కాలింది. అట్లనే చర్ర అనింది, కరెంట్ షాక్ తగిలేటట్టు. సచ్చిన ఒక్క నిమిషం. అన్నీ తీట పనులు చేస్తాంట. చూడండి, ఇక్కడ కూడా అది అవ్వలేదు అని చెప్తానుంది మా అమ్మ. మళ్ళీ వేసినా నేను. అదేమో అట్టర్ ఫ్లాప్ అయింది. దాని మీద తిట్టించుకోకుండా ఒక్క నిమిషం కూడా ఉన్నాను నేను. మా అమ్మ మిక్స్ చేస్తుంది గైస్. నెయ్యి ఒక్క స్పూన్ చాలా అనింది. నేను మర్యాద ఉండకుండా ఇంకొక స్పూన్ వేసిన. తినేటప్పుడేమో అది ఎక్కువ నెయ్యిగా ఉన్నింది. మిక్సింగ్ దాంట్లో వంటలు చేయలేం కాబట్టి వేరే పెద్ద గిన్నెలోకి తీసుకున్నాం మేము. చాలా బాగున్నాయి, మీరు కూడా ట్రై చేయండి. నాకు 15 నిమిషాలకు ఒకసారి ఏమైనా ఆకలిస్తూ ఉంటుంది. నాలాంటి వాళ్ళ కోసం ఈ బెస్ట్ అనమాట ఇలాంటివి. ఇంకా వేడి చేసుకొని బరువులు పక్కన పెట్టుకుని ఉంటాం కదా, అది దీంట్లో వేసి కలుపుకొని ఒక ఫ్యాన్ కిందనే ఏడో ఒకసారి కూర్చొని మీకు ఇష్టమైన చోట వంటలు చేయడమే దీన్ని. వంటలు అంటే బాల్స్ చేయడం గైస్, రౌండ్గా చేసేటప్పుడు మా అమ్మ చేస్తా అంటే అప్పుడు కూడా గమ్ము ఉండకుండా నేను ట్రై చేసిన. అదైతే కాలిపోయింది నాకు చెయ్యి. మర్యాదకు పక్కన పెట్టేసి మా అమ్మ చేసినట్టు తిన్నా గైస్. మా సిస్టర్స్ కూడా ఇచ్చిన, తనని కూడా పరిచయం చేస్తా చూడండి. ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగున్నాయి. తను నాకు అత్త కూతురు అవుతుంది. తన పేరు హాజిరా. బాగా ఆడుకుంటాం మేము. ఇంకా తన పేరు మా చిన్నమ్మ కూతురు, తన పేరు ఆబిరా.